మనము మన కష్టపడాలి, మనం తాగాలి తినాలి అనుకుంటాడు, ఎవడో తాపిస్తాడు అని అది చేస్తాడు. పెద్ద పని ఒక్కనాడు తాపిస్తావు, రెండుసార్లు ఎన్ని తాపిస్తావు? నీకు సంసారం ఉంది, పెళ్ళం ఉంది, పిల్లలు ఉంది, తల్లిదండ్రులు. ఎవరు తాపిస్తావు? ఒక్కరోజు తాపిస్తాడు, ఎవడన్నా మోబొద్దుంటే ఒక్కరోజు, మూడోసారికి ఎవడన్నా మురికి చుట్టం అయిపోతుంది. అవసరమే లేదు. నువ్వు ఎప్పుడన్నా నువ్వు తాగాల తినాలని అనుకుంటా కూడా కష్టపడాలి, 10 రూపాయలు సంపాదించుకోవాలి, తాగాలి తినాలి. కానీ ఎవరికో ఆశపడతాడు ఎవడో అంటే అది పద్ధతి కాదు. అంతా వేస్ట్ పడ్డాలు. ఆ 15 వేలు అని అన్నాడు, ఏతల పువ్వు చెప్పిండు కదా, అది అటే పీకింది, ఇది ఇటే పీకింది. అది అన్ని పథకాలు కూడా అన్ని వేస్ట్ అయ్యి 6 గ్యారెంటీలు కూడా వచ్చేది కూడా నమ్మకం తక్కువ, వేస్ట్ చేసినట్టే. ఇప్పుడు నాకు ఒక్కంది కాదు, నా ఇంట్లో కుటుంబం వహిస్తా కాదు, నేను నలుగురం ఉన్నాము. నలుగురం ఉంటే ఆ ఊళ్ళో ఉంటుంది కాబట్టి ఊళ్ళో పోగానే కాంగ్రెస్ వరకు వచ్చి ఒక మనిషిన 1000 రూపాయలకి 4000 ఇచ్చేసిండు, ఆడో 4000 ఇచ్చేసిండు. మీరు ఏమంటే నువ్వు తీసుకో బాబు, నువ్వు తీసుకో అని అంటుడు. నువ్వు కాంగ్రెస్ ఆయన టీడీపీ అయినా తెలంగాణ టీఆర్ఎస్ ఆయన, నేను ఇస్తే తీసుకో, నువ్వు ఇస్తే తీసుకో, నువ్వు ఇష్టంలో వేసుకో అని చెప్పేసారు. అందరు ఇచ్చినట్టుగా నేను తీసుకున్నాం. గత పబ్లిక్ తీసుకున్నారు, మొత్తం చూచా బనాయించారు. ఎందుకు బనాయించారు అని మొన్న ఒక ఆమె అంటుంది, ఆ బాడకావు 500 రూపాయలు గ్యాస్ చేస్తాడని చెప్పేసి నేను ఓటేసిన, లేకపోతే నేను వేయకపోతుడు అన్నాడు. అప్పుడు 500 రూపాయలు గ్యాస్ పెడతానుకపోయా, అది కూడా పెట్టలే. ఒక ప్లాస్టిక్ తీసుకొచ్చి పెట్టిండు, మొట్ట కూర్చి పెడతాం. 2 రోజులు 3 రోజులు కూడా ఉండదు. బ్యాచెళ్ళకి కూడా పడికినది. అది 8 కిలోలో 7 కిలోలో ఉంది అంటున్నారు. అది అంతా వేస్ట్ ప్రభుత్వము, అంతా పబ్లిక్ని చూస్తే చేసేది అంతా. ఇప్పటికైతే మంచిగా అనిపిస్తలేదు. రైతు బంధు కూడా పోగానే వేసేది. ఇప్పుడు ముసలి వాళ్ళు ఏం చేస్తారు, ఆ 200 వచ్చిన పని ఇంట్లో పెయిన్ గల అవి కూడా బంద్ అయితే మాకు నోట్లో మన్న పడుతుంది. మాకు ముగ్గురు కొడుకులు ఉండగానే ఎవడు గంజి వస్తలేడు. వాళ్ళు ఆ 2000 రూపాయలు వస్తేనే మేము సరిదిద్దుకొని మేము తాగుతామో తింటామో, తినటోడు ఒకడు ఉంటాడు, ఒకటి దాచిపెట్టుకుంటారు ఉంటారు, అంటుంటారు. ఇలా పెనుగలు ఇదిగో లేని కానీ మొత్తుకున్నారు, అదొకటి మొత్తుకున్నారు. మళ్ళీ మొన్న ఎకరం లోపల ఉన్న ఒక రైతు బంద్ వేసిండు. ఇప్పుడు ఎకరం మీద ఉన్న వాళ్ళకు నిన్న మొన్న వేస్తుండు. ఊళ్ళో కూడా ఇంట్లో పిల్లలు మాకు ఇస్తారన్న, మాకు కలుపులోకి అవుతుండే, దీనికి అవుతుండే, దాగతానికి అవుతుండే అని మొత్తుకున్నారు. మొన్న ఏదో పడుతుంది అన్న 2 ఎకరాల పైన ఉన్న వాళ్ళకు, ఎకరం లోపల ఉన్న వాళ్ళకు వేసేసిండు. ఏదో పాత అమౌంట్, ఇప్పుడు వేసిన వాళ్ళకి కూడా పాత అమౌంట్, కొత్త అమౌంట్ ఇంకా ప్రాసెస్ కాలేదు. అంతా వేస్ట్ ప్రభుత్వము. అంతా ఏదో ఇది అది జరుపుకుంటాడు. 5 అనే వరకు 5 ఏళ్ళు అయిపోతుంది. ఆడికెళ్ళి మొడ కూర్చిపోతాడు, పబ్లిక్ని చూతా చేస్తారు. అంతే కరెక్ట్.